ములుగు జిల్లాలోని మేడారంలో నూతన గద్దెలపైన పగిడిగిద్దరాజు గోవిందరాజులు కొలువుదీరారు. మేడారం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పగిడిగిద్దరాజు గోవిందరాజుల పునఃప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, సమ్మక్క సారలమ్మ, పగిడిగిద్దరాజు గోవిందరాజుల వంశీలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహరావు మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్ను టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాటలు, పసలేని ఆరోపణలు, అవుట్డేటెడ్ కంటెంట్ అంటూ విమర్శించారు ఆది శ్రీనివాస్. అయితే ఆది శ్రీనివాస్ మాటలకు వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జి లక్ష్మీ నరసింహరావు సైతం ధీటుగా జవాబిచ్చారు. 4 సార్లు ఓడించినా మీకు సిగ్గు రాలేదని పరుష పదజాలంతో ఆరోపించారు. అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీని 3 సార్లు లోక్సభలో ఓడించిన మీ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సిగ్గు రాలేదా అని విమర్శించారు. బాపట్ల జిల్లా అద్దంకి పరిధిలోని మెదరంమెట్ల గ్రామంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి గొడ్డిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పత్తుల కాలనీలోని తన సొంత నిధులతోటి రీమోడలింగ్ చేయించిన చర్చిని మంత్రి ప్రారంభించారు. అనంతరం చర్చి సంఘ పెద్దలు ఏర్పాటు చేసిన కేక్ను మంత్రి కట్ చేసి చిన్నారులకు తినిపించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అందరి కుటుంబాలు సుఖ సంతోషాలతోటి వెలుగొందాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ఎన్టీఆర్ జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్టీపేట గ్రామంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటించింది. కుండ్రకోట, R&R కాలనీలో నిర్వాసితులకు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు అథారిటీ బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించింది. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతోటి బృందం సభ్యులు ఆ తర్వాత సమావేశమై పనుల గురించి చర్చించారు. గ్రామాన గొర్రెల దగ్గరకు వెళ్లి నట్టల మందు వేయాలని వెటర్నరీ డాక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లిలో గొర్రెలు మరియు మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేకలకు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేశారు. అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతోటి మాట్లాడి పాత పాఠశాల భవనం స్థానంలో నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే రాజు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్తానని, సీఎం నాయకత్వంలో సత్యసాయి జిల్లాను పార్టీ నెంబర్ 1గా దిశగా చేసేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ల్యాండ్ ఆర్డర్ పటిష్టంగా పనిచేస్తుంది అన్నారు. వైసీపీ నాయకులు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా వివరిస్తే ప్రజలు గుణపాఠం చెప్తారన్నారు. సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవంలో తమకు కుర్చీలు వేయకుండా అవమానపరుస్తున్నారని వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకారం అనంతరం పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అయితే వార్డు సభ్యులు అందరికీ కుర్చీలు వేయించాల్సి ఉండగా కేవలం కొంతమందికి కుర్చీలు వేయించి దళిత కులానికి చెందిన కొంతమంది వార్డు సభ్యులకు కుర్చీలు వేయించలేదని వార్డు సభ్యులు ఆరోపించారు. కుర్చీలు వేయకుండా తమను అవమానపరిచిన సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లను వార్షిక తనిఖీలో భాగంగా జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్తో కలిసి ఐజీ అశోక్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్కు విచ్చేసిన ఐజీ అశోక్, జిల్లా ఎస్పీ నరసింహులు పోలీసు గర్భవందనం స్వీకరించారు. ఇక జాతీయ రహదారులపైన రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయని, వీటి నివారణ కోసం చర్యలు చేపడుతున్నట్లుగా అధికారులు తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల నివారణ కోసం కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఒడిశా మల్కాన్గిరి జిల్లాలో 22 మంది నక్సలైట్లు పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. లొంగిపోయిన నక్సలైట్లలో ఎక్కువ మంది కేరళపాలి ఏరియా కమిటీకి చెందిన వారే ఉన్నట్లుగా తెలుస్తుంది. దొరణాపాల్కు చెందిన పలువురు కమాండర్లు కూడా ఉన్నారు. 9 మారణ ఆయుధాలు, బుల్లెట్స్, 20 కిలోల పెలుడు పదార్థాలు, 13 ఐఈడీలను ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో విద్యాదీప్తి సంస్కార స్ఫూర్తిపైన ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చేశారు. వివిధ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. భారతీయ ప్రముఖుల జీవిత చరిత్రల ప్రవచనాలు ఆకట్టుకున్నాయి.
విలువలతో కూడిన మాటలు మాట్లాడాలని, వాటికి కట్టుబడి ఉండాలని కోటేశ్వరరావు సూచించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ అధికారులు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు మున్సిపాలిటీ వార్డ్ ఆఫీసర్ మరియు ఇన్ఛార్జి బిల్ కలెక్టర్ సయీద్ జావీద్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ సిబ్బందికి అందజేశారు. దాదాపు 11 కోట్లు 55 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ను షుగర్ ఫ్యాక్టరీ చెల్లించలేదని అధికారులు తెలిపారు. బకాయిలు త్వరగా చెల్లించాలని, లేని పక్షంలో ఫ్యాక్టరీపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వల్లంపట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కర్ల రవి తన వ్యవసాయ భూమిని గ్రామంలోని ఒక వ్యక్తికి భూమి అమ్మాడు. అయితే భూమి అమ్మకాలకు సంబంధించిన డబ్బుల చెల్లింపులు ఆలస్యం చేస్తుండటంతో రవి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రవికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా పోలీసుల మాట వినకుండా అక్కడే కూర్చున్నాడు బాధితుడు. తన భూమి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు. హైదరాబాద్ కుషేగూడలోని లక్ష్మీ గార్డెన్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బీపీ, షుగర్, నేత్ర సమస్యలు సహా అన్ని రకాలైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని సిపి సుధీర్ బాబు తెలిపారు. వృద్ధులందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం వైద్యులను సన్మానించారు పోలీసులు. ఏ ఇబ్బంది ఉన్నా ప్రజలకు ఎల్లవేళలా పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. హైదరాబాద్ మణికొండ పుప్పాలగూడలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ రెచ్చిపోయింది. సర్వే నంబర్ 300లోకి ప్రవేశించి దౌర్జంగా బోర్డులో తొలగించడమే కాకుండా చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూడా ధ్వంసం చేసింది. విషయం తెలుసుకుని పొలం వద్దకు చేరుకున్న యజమానులు వారిని ప్రశ్నించడంతో బాధితులపైన బౌన్సర్లు దాడికి పాల్పడినట్లుగా సమాచారం. బాధితుల ఫిర్యాదుతోటి ఘటనా స్థలానికి నర్సింగ్ పోలీసులు చేరుకోవడంతో బౌన్సర్లు పారిపోయారు. తమ వారసత్వ భూమి కబ్జాకు యత్నించిన సంస్థపైన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మండల పరిధిలోని కమలాబాద్కి చెందిన రైతు బోయిని రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగాడు. క్షీరసాగర్ రెవెన్యూ పరిధిలో రమేష్ తల్లి పేరిట ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక భూమి నాథనంటూ పొలం వద్దకు రౌడీలతోటి వచ్చి తమపైన దాడులు చేస్తున్నాడని రైతు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సర్వేతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించి తహసీల్దార్ సర్వేయర్ను సంప్రదించినా పట్టించుకోవడం లేదని బాధితుడు వాపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న డీసీఎం కంటైనర్ సహా నలుగురిని అచ్యుతాపురం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన ఓ డీసీఎం కంటైనర్ క్యాబిల్ సీక్రెట్ లాకర్లో గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. ఇక సుమారు 200 కేజీల గంజాయి ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన గంజాయి సుమారు 98 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి పరీక్షలో మాస్ కాపీయింగ్కు ఇద్దరు యువకులు ప్రయత్నించడం సంచలనంగా మారింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగం కోసం నిర్వహించిన పరీక్షలో ఇద్దరు యువకులు మాస్ కాపీతో అడ్డంగా దొరికిపోయారు. బటన్ స్కానర్లతోటి ప్రశ్నపత్రాన్ని ఏఐ సాయంతో బ్లూటూత్ ద్వారా పరీక్షలు రాయసాగారు. వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన ఇన్సులేటర్లు తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో ఇద్దరు యువకులను పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ మైలార్దోలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మిషన్ చబుత్రా పేరుతోటి పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై కూర్చున్న వారితో పోలీసులు కఠినంగా వ్యవహరించారు. నిబంధనలు పాటించకుండా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉన్న హోటళ్లు, పాన్ షాపులను పోలీసులు మూసివేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామ శివారులో పేకాట స్థావరాలపైన పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో 4 పేకాట రాయలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా జూది క్రీడు ఆడినా ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలంలోని పట్టణంలోని కాకనీ నగరంలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లాకు కైక్లూరుకు చెందిన వరలక్ష్మి, జగ్గేపేటకు చెందిన బాలు సత్యదేవ్ గత 6 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. గత కొంతకాలంగా యువకుడు మొహం చాటేయడంతో యువతి ఆందోళనకు దిగింది. తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరింది.
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో ఒక అరుదైన దృశ్యం వెలుగు చూసింది. శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఒక పెద్ద పులి గజ ఈత కొడుతూ నదిని దాటిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2 కిలోమీటర్ల మేర కృష్ణా నది బ్యాక్ వాటర్లో అలవోకగా ఈదుకుంటూ వెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆత్మకూరు అటవీ డివిజన్ నుంచి తెలంగాణలోని అమరాబాద్ అభయారణ్యానికి వెళ్లే క్రమంలో ఈ పులి నదిని దాటింది. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలరేపుతుంది. భీమారం మంతమ్మ ఆలయం ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, అంతేకాని పులికి హాని తలపెట్టకూడదని ప్రజలను కోరారు. ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో నాగుపాము కలకలం రేపింది. స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న లడ్డు కౌంటర్లోకి పాము రావడంతో సిబ్బంది పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్ పామును చాకచక్యంగా పట్టుకుని నిర్మాష ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆలయ పరిసరాల్లో పాములు తరచూ రావడంతో భక్తులు, స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.